లాస్ట్ ప్రశ్న, ఇప్పుడు చాలా సమయం అయిపోయింది. చాలామంది ఏంటంటే ఇప్పుడు హైదరాబాదులో ఇన్వెస్ట్ చేయాలంటే వాళ్ళకున్న బడ్జెట్లో, అంటే కొంచెం దూరం వెళ్ళి కొనేవాళ్ళు కొంతమంది ఉంటారు, లేదు తక్కువ ఉన్న అమౌంట్లోనే తక్కువ ప్లేస్ కొనేవాళ్ళు ఉంటారు. అంటే ఇప్పుడు ఒక 15 లక్షలు ఉన్నాయనుకోండి మేడం, 15 లక్షలు నాకు ఔటర్ రింగ్ రోడ్ దగ్గర అయితే ఒక 10 గజాలు వస్తుంది. అదే నేను ట్రిపుల్ ఆర్ పోయాను అనుకోండి, ఎన్ని గజాలు వస్తాయి? ఒక 50 గజాలు వస్తుంది. ఈ రెండిట్లో ఏది కొనటం బెస్ట్? ఫ్యూచర్ అంటే రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ రావాలంటే ROI, ఈ రెండిట్లో ఏది బెస్ట్ అంటే ఏం చెప్తారు? రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్లో అండి, ఇప్పుడు ప్రతి ఒక్క పర్సన్, ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఎడ్యుకేషన్ పెరిగిందండి. ఎడ్యుకేషన్ పెరగడం వల్ల జాబ్స్ సెగ్మెంట్ పెరిగింది, అంటే అర్నింగ్స్ కెపాసిటీ పెరిగింది. అర్నింగ్ కెపాసిటీ పెరిగినప్పుడు మొన్న కరోనా లాంటి దాంట్లో చూసాము, వర్క్ ఫ్రమ్ హోమ్ నడుస్తుంది. ఇల్లే కదా స్వర్గసీమ అంటారు అనేది ఇప్పుడు ముందుకొచ్చింది మళ్ళీ కాన్సెప్ట్. ముందుకొచ్చి ఏం చేస్తున్నారు, ఉండే ఇంటిని మంచిగా లావిష్గా ఉండేటట్టుగా ప్లాన్ చేసుకుంటున్నారండి. అట్లీస్ట్ ఇప్పుడు గవర్నమెంట్ DTCP అప్రూవల్ ప్రకారము 146.6 స్క్వేర్ యార్డ్స్ ఉండాలనేది ఉంది లెక్క. కాబట్టి ఎందుకంటే ఒక ఫ్యామిలీ కంఫర్టబుల్గా ఉండగలుగుతారు, దానిపైన వాళ్ళు కమర్షియల్గా అప్ వేసుకొని రెంట్స్కి ఇచ్చుకోవచ్చు. కాబట్టి మినిమం 150 గజాలు పైన ఉంటే, 300 స్క్వేర్ యార్డ్స్ పైన ఉంటే రేపు కొనగలిగిన వాళ్ళు కూడా ఈ కెపాసిటీ పెరుగుతుంది. దేనికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది అంటున్నా? ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ పక్కన కొంటేనేమో తక్కువ స్థలం వస్తుంది, ట్రిపుల్ ఆర్ దగ్గర పోతే ఎక్కువ స్థలం వస్తుంది. ఇప్పుడు తక్కువ స్థలం వస్తుందండి, కానీ రేపు కొనేవాళ్ళు ఉండాలి కదా. ఇప్పుడు లావిష్ ఉండేది ఏరియాలు మైండ్లో ఆలోచన మారినప్పుడు, కొంచెం పెద్ద స్థలము, కొంచెం కంఫర్టబుల్ ఉండాలని ఆలోచించినప్పుడు మీరు ఎక్కువ స్థలం కొంటేనే రేపు డిమాండ్ ఉంటుంది. దూరం వెళ్ళే కొందే పెరుగుతూ ఉంటుంది. కస్టమర్ బయింగ్ కూడా ఎక్కువ లావేష్గా ఉండాలనుకుంటున్నారు కాబట్టి మీరు ఎన్ని గజాలు తీసుకోగలిగితే అన్ని గజాలు తీసుకోవచ్చు. దూరం పోవటం వల్ల ఇబ్బంది లేదు. ఎందుకంటే అండి ఇప్పుడు వచ్చే రీజనల్ రింగ్ రోడ్కి అన్ని కనెక్టివిటీస్ రేడియల్ రోడ్ చేస్తున్నాడండి. విత్ ఇన్ ద జర్నీ, అంటే పర్టికులర్ టైం చెప్తున్నాం కానీ డిస్టెన్స్ చెప్పట్లేదు. ఇప్పుడు కూడా మేము ఇవ్వండి 20 మినిట్స్ జరిగేదే అది. కాబట్టి సిటీ నుంచి డిస్టెన్స్లు మర్చిపోవాలి. ఇప్పుడు ప్రజెంట్ అది నడుస్తుందండి. ఇప్పుడు ఎలా ఉందంటే మేడం, నేను లాస్ట్ టైం ఏదో ఒక పని మీద బయటకు వెళ్తున్నాము, హైదరాబాద్లో మొదలు పెట్టాము, 135 కిలోమీటర్లు ఆగాము, 135 అక్కడ వెంచర్ ఉందండి, ఉన్నాయండి. హైదరాబాద్ నుంచి వచ్చి కొంటున్నారంట. 135 కిలోమీటర్ సిటీకి దాటి వెళ్ళి కొంటున్నారు. ఇప్పుడండి మిడిల్ వచ్చేసింది ఇన్వెస్ట్మెంట్స్. ఎక్కడికి ఎంత దూరం వెళ్ళినా కూడా అండి ఎక్కడ జీరో అవ్వట్లేదు పాయింట్. షాద్ నగర్ వెళ్తే షాద్ నగర్ ఏరియాలో ఏం గ్రోత్ ఉందో దాని చుట్టుపక్కల దానికి తగ్గట్టు రేటు. ఇప్పుడు మనం వరంగల్ వెళ్తే వరంగల్కి తగ్గట్టుగా అట్లా ఎంత దూరం వెళ్ళినా కూడా మన జీరో పాయింట్ అనేది రియల్ ఎస్టేట్ లేదు. సిటీ నుంచి లెక్కేసుకున్నాం, లేదు. సిటీ వాళ్ళు మన దాకా ఔటర్ రింగ్ రోడ్ అనుకున్నారు, అక్కడ వరకు లెక్కేసుకొని చెప్పాలి. ఇప్పుడు ట్రిపుల్ ఆర్ లెక్కేస్తున్నారు, అంటే అక్కడి నుంచి ఆ డిస్టెన్స్ ఎంత ఉందని చూస్తున్నారు. అవును, ఎందుకంటే ఎంత ఉందో మనం అన్ సైడ్ అంతే ఉన్నాం అంటున్నారు. ఎక్కడికక్కడికి సిటీ అట్లే డెవలప్ అవుతుందండి. మనం ఇప్పుడు ఉన్న ఏరియాలలో, సిటీ అవుట్స్కట్స్ అనుకున్న ఏరియాలలో ఇవాళ అన్ని స్పెషాలిటీస్ వచ్చినాయండి, అన్ని షాపింగ్ మాల్స్ వచ్చినాయి. ఎక్కడ పాపులేషన్ గ్రో అవుతే, మొన్న ఎక్కడ చూసానండి నేను, రింగ్ రోడ్ దాటినాక కూడా ఒక 10 కిలోమీటర్స్ వెళ్ళాక షాపింగ్ మాల్ చూసాను. ఏంటంటే ఆ ఏరియా గ్రోత్ బాగుంది, ఎస్టాబ్లిష్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఇంతకుముందు ఆవిడ్స్ అనేటోళ్ళము, ఇప్పుడు సిటీలో ఎక్కడ వాళ్ళు అక్కడే షాపింగ్ చేస్తున్నారు. అట్లా ఎట్లెట్లా డెవలప్ అవుతుందో అట్లట్లా స్పెషాలిటీస్ వస్తున్నాయి, కంపెనీస్ వస్తున్నాయి, IT వస్తున్నాయి. కాబట్టి అక్కడి నుంచి అక్కడ డిస్టెన్సే లెక్కేస్తున్నారు. సో ఫైనల్గా మీరంటే 20 సంవత్సరాల అనుభవంతో మాట్లాడుతున్నారు. చాలామంది మహిళలు మీలానే రావాలనుకుంటున్నారు. ఎస్పెషల్లీ మహిళల కోసం రియల్ ఎస్టేట్ రంగంలో డెవలప్ అవ్వాలి, ఇక్కడ ఎదగాలి, వాళ్ళకంటూ గౌరవంగా బతకాలనే వాళ్ళు చాలామంది చూస్తున్నారు. కానీ సరైన గైడ్లైన్స్ లేక ఇక్కడికి వస్తే ఏంటో పరిస్థితి ఎలా ఉంటుందో ఏంటో రకరకాలుగా ఆలోచనతో ఉంటారు. మీ వంతుగా మీరు ఇట్లాగైనా మహిళలకైనా సపరేట్గా ఈ ఫీల్డ్లోకి రావాలనుకున్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు? మీ హెల్ప్ ఏమైనా ఉంటుందా అంటే మీరేం చెప్తారు? 100% అండి. ఎవరైతే రావాలనుకుంటున్నారో వాళ్ళకి మేము ఒక 1 year ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ బిల్డ్ చేస్తున్నాము. అంటే మనం వచ్చేటప్పుడు ఎలా వస్తాము, ఒక 1 yearలో మనల్ని మార్కెట్లో ఒక బిజినెస్ పర్సనాలిటీ లాగా గుర్తుపట్టేటట్టు, పర్టికులర్గా మంత్లీ ఇంత ఇన్కమ్స్, ఇన్కమ్స్ కూడా గౌరవం ఉండాలి, గుర్తింపు ఉండాలి, ఇన్కమ్స్ కూడా ఉండాలి. ఇన్కమ్స్ తోటే మనకు గుర్తింపు, గౌరవం కదండి. అట్లా ఒక 1 year టైం పీరియడ్లో వాళ్లకు ఎవ్రీ మంత్, ఎవ్రీ 15 daysకి ఒకసారి ట్రైనింగ్స్ పెట్టుకుంటూ వాళ్ళ మైండ్ సెట్
ఏం లేదండి. ఇప్పుడు నేను 10th చదువుకున్నాను, కానీ నా మైండ్ సెట్ డిఫరెంట్గా ఉంది. అవును. ఇవాళ బాగా చదువుకుని వస్తారు, అరే ఈ కంపెనీలో 2 ప్లాట్లు అమ్మాను, ఆ కంపెనీ 2 ప్లాట్లు అమ్మాను, ఆ కంపెనీ 2 ప్లాట్లు అమ్మని చెప్తుంటారు. అరే ఇట్లాంటి ఒక కంపెనీలో ఉండి వాళ్ళు అట్లా థింక్ చేస్తున్నారో నాకు అర్థం కాదు. అంటే ఒక బిజినెస్ మ్యాన్ మైండ్ సెట్, ఒక బిజినెస్ ఉమెన్ ఎంటర్ప్రైనర్ మైండ్ సెట్ కనుక మనలో రాగలిగితే మనం ఎంతైనా గ్రోత్ అవ్వడానికి స్కోప్ ఉంది. ఈ ట్రైనింగ్స్ మేము ఇస్తున్నామండి. ఈ ట్రైనింగ్స్ పర్టికులర్ ఇన్కమ్ అట్లీస్ట్ నెలకి 1,00,000 నుంచి 2 లక్షలు మినిమంగా సంపాదించుకునేటట 1 ఇయర్లో. అట్లనే వాళ్ళకంటే ఒక మార్కెట్. మహిళలు అన్ని అందరితో చెప్పుకోలేరు, జెంట్స్ తోటి. మీలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ అనుకో మీకు 100 చెప్పుకోవచ్చు, అవకాశం ఉంది. అవును, ఫ్రీగా మాట్లాడవచ్చు, లేకుంటే ఇబ్బంది ఉన్నా చెప్పొచ్చు. అందుకని చాలా మంది ఇప్పుడు మీలాంటి వాళ్ళ కోసం వెతుకుతున్నారు. సో ఏదైనా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఎలా మేడం? సార్ నాది నంబర్ వచ్చేసి 8099725262 అండి. ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఈ ట్రైనింగ్ సంబంధించిన డీటెయిల్స్ ఎప్పటికప్పుడు నేను సెండ్ చేస్తుంటాను. వచ్చి ఆ ట్రైనింగ్స్కి అటెండ్ అవుతూ వాళ్ళు అనుకున్నట్టుగా రియల్ ఎస్టేట్లో ఒక కెరియర్ని నిర్మించుకొని వాళ్ళు అనుకున్నంత ఇన్కమ్ సంపాదించడానికి నా సీనియారిటీని మొత్తం దారిపోయడానికి రెడీ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. సో మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం, మరింత అప్డేట్తో మరి ముందుకు వద్దాం. ఇక్కడే కాకుండా అవసరమైతే మన లొకేషన్స్ కూడా వెళ్ళి అసలు ఆ లొకేషన్స్లో ఏం జరుగుతున్నాయి, డెవలప్మెంట్స్ ఏమున్నాయి అవి కూడా చూపించే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా మీరు మాకు సపోర్ట్ చేస్తారని చెప్పి, సపోర్ట్ చేయటమే కాదు 10 మందికి మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తారని చెప్పి కూడా మేము భావిస్తున్నాం. ధన్యవాదాలు. 100% అండి లక్ష్మణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్కి ఏం చెప్తారు? ఇప్పుడు మార్కెట్ మంచి మూమెంటం ఉందండి. ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో రైట్ టైము. నెక్స్ట్ 4-5 ఇయర్స్లో అట్లీస్ట్ 2 times నుంచి 5 times కూడా మార్కెట్ గ్రో అవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆలస్యం చేయకుండా ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే లాస్ట్ ఇయర్ది కూడా మనకి అప్రిషియేషన్ ఈ ఇయర్లో కలిసి వచ్చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ప్లాన్ చేయండి. కొత్త సంవత్సరము మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుందని నేను గ్యారంటీ ఇవ్వగలుగుతాను. ఎందుకంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి మాకు ఇదే పని కాబట్టి ఎక్కడ ఏం గ్రోత్ ఉంది, ఎట్లా ముందుకెళ్తుంది అనేది మాకు ఒక అవగాహన ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా నా అడ్వైజు ఫైనాన్షియల్గా మిమ్మల్ని వెల్ చేస్తుంది. థ్యాంక్ యూ అండి.